స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునితో మీరు ఉండాలని తెలియచేస్తూ, ఈ దినం విశ్రాంతి దినం, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని మీరు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా విలువైన సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే వివేకము కలిగి, అంటే ఒకవేళ దేవుణ్ణి మనం వెతకలేకపోతున్నామంటే మనం అవివేకులం అని అర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వివేకము కలిగి మనం దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలని వాక్యము తెలియచేస్తుంది. ఇంకేమంటే ఆకాశము నుండి ఆయన నరులను మరి పరిశీలిస్తున్నాడట. మరి దేవుడే పరిశీలిస్తే, దేవుడే మనలను మరి పరీక్షిస్తే, మరి దేవుడు పరిశీలించినప్పుడు మరి మన దేవుణ్ణి వెతికే వారిగా ఉండకపోతే మరి మన పరిస్థితి ఏమిటి అన్నది మనం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలండి. అలాగే దేవుణ్ణి వెతుకుతూ ముందుకు సాగాలని, వివేకం కలిగి జీవించాలని, అలాగే ఆయన మాట వినాలని, మరి ఆయన స్తుతించి ఆరాధించాలని దేవుడే కోరుకుంటాడు. కనుక మరి నన్ను సృష్టించింది మరి నిన్ను ఆయన పోలికగా, నన్ను ఆయన పోలికగా చేసుకున్నది మరి మనము ఆయన మరి స్తుతించడానికి మాత్రమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ పరిస్థితులు ఏమైనా సరే, నీ పనుల భారం ఏదైనా సరే, మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి మరి కృప దేవుడు ఇస్తున్నాడు. కనుక ఈ దినాన్ని ఎంతోమంది చూడలేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక మరి ఏమంటున్నాడంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మరి ఈ దినాన్ని చూడడానికి కృపనిచ్చాడు. ఆయన సన్నిధికి నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి, ఈ వాగ్దానం ద్వారా నీ కృప, నీ కాపుదల, నీ దయ అందరిపైన ఉంచమని తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి నడిపించమని, వివేకము కలిగి నిన్ను వెతకడానికి కృపను, నాయన దయను ప్రభు నీ ప్రజలపై ఉంచమని, అలాగే తండ్రి నీ బిడ్డలపై వాత్సల్యత చూపించమని, నాయన నీ దక్షిణ హస్తంతో నీ బిడ్డలను దీవించమని, అలాగే ప్రభువా ఎంతమంది ప్రజలు సన్నిధి వారందరినీ బలపరచమని, నీ కృపగా ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ తోడండి, మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం అలాగే ప్రభా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకుంటున్నారో నీ బిడ్డలందరికీ నేను క్షేమము, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి విరమాయం పొంది క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు మనందరినీ దర్శించి మరి ఆయన మరి బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. అలాగే వీడియోలు అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.